బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ నెల 19న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు దొనక పవన్ను పట్టణ ఠాణా నుంచి ప్రధాన రహదారిపై నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామాపురం కాలనీలో అమ్మమ్మ వద్ద నిద్రపోతున్న బాలికను కిడ్నాప్ చేసి నిర్మాణంలో ఉన్న మేడపైకి యువకుడు తీసుకువెళ్లాడు. బాలిక కేకలు వేయడంతో వెంటనే బాలిక మామయ్య, స్థానికులు నిర్మాణ భవనం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసులు నిందితుడిని గాలించి విశాఖలో ఉన్న ఆ యువకుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. తేదీ 19/10/25న రామాపురం కాలనీ చెందిన దొనక పవన్ అనే వ్యక్తి 9 ఏళ్ల చిన్నారిపై కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మమ్మగా పక్కన పడుకుంటే కిడ్నాప్ చేసి పట్టుకొని మేడపైకి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ప్రయత్నించాడు. ఈలోపు ఆవిడ అరవడం జరిగింది. వెంటనే వాళ్ళ మాయి గారు అందరూ వచ్చి ఆ పాపను రక్షించడం జరిగింది. ఆ తర్వాత పవన్ విజయవాడ వైజాగ్ పారిపోవడం జరిగింది. ఈరోజు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం.